రీసెంట్ గా అవధూత్ సాతే అందరూ చూసే ఉంటాం. యూట్యూబ్, ఈ ఫేస్‌బుక్ ఓపెన్ అవునండి. చేయగానే వాళ్ళకి సంబంధించిన పెద్ద పెద్ద యాడ్‌లు వస్తుంటాయి. అడ్వర్టైజ్‌మెంట్స్ ఎక్కువ వస్తుంటాయి. సో వాళ్ళకి సంబంధించి రీసెంట్ గా ముంబైలోని కర్జాత్ అనే లొకేషన్ లో అవధూత్ సాతేకి సంబంధించిన ఇన్‌స్టిట్యూట్ పైన సెబీ వాళ్ళు ఒక 2 రోజుల పాటు సెర్చ్ ఆపరేషన్స్ కూడా చేశారంట. ఏంటి అసలు ఇదొక ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ కదా! మరి దానిపైన సెబీ వాళ్ళు సెర్చ్ ఆపరేషన్స్ చేయడం ఏంది? అదేవిధంగా పెద్ద ఎత్తున కూడా అంటే కొన్ని కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లు కూడా మనకు వార్తలు వస్తున్నాయి. ఏం జరిగింది అసలు ఇక్కడ? అవధూత్ సాతే అనే పేరు ప్రొఫెషనల్ ట్రేడర్స్ గానీ, హ్మ్. లేదు రెగ్యులర్‌గా ట్రేడ్ చేసేవాళ్ళు గానీ, స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి వెల్ నోన్ పర్సన్ అండి. హ్మ్. ఓకే. ఎందుకంటే మనం ఎక్కడ యూట్యూబ్ ఓపెన్ చేసినా హ్మ్. ఆయన వీడియోలు వస్తుంటాయి. సో వీళ్ళు ఫీజెస్ కూడా కొంచెం హై అండి. హ్మ్. జనరల్‌గా వీళ్ళేంటంటే నాలెడ్జ్ షేరింగ్. అంటే హ్మ్. నేర్చుకోవటము, లేకపోతే అవేర్‌నెస్ పెంచడము, ట్రైనింగ్ ఇవ్వడం తప్పు కాదండి. హ్మ్. సెబీ కూడా దాన్ని ఎప్పుడు వెల్కమే. ఎడ్యుకేట్ చేయడం వరకు ఇబ్బంది లేదు సెబీ ఇబ్బందేం వైపు లేదు. నుంచి. ఇబ్బందేం లేదండి. అవధూత్ సతానా 1991 బై ప్రొఫెషన్ ఈజ్ ఇంజినీర్. హ్మ్. వీళ్ళ ఆఫీసులు ముంబై కదండీ. హ్మ్. హైదరాబాద్ ఉంది, బెంగుళూరు ఉన్నాయి, అవును. భువనేశ్వర్ ఉన్నాయి. సో అక్రాస్ ది ఇండియా వీళ్ళు ట్రైనింగ్ కండక్ట్ హ్మ్. చేస్తుంటారు. నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది ఆయన ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యారు, నేర్చుకున్నారు. ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్ ఎక్కడొచ్చిందంటే, ఇప్పుడు వస్తున్న ఎలిగేషన్ హ్మ్. ఏంటంటే, ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఓకే. ఓకే. ఆ! వీళ్ళు దాంతో వాళ్ళ క్లయింట్ బేస్ ఎవరైతే జాయిన్ అవుతారో హ్మ్. స్టూడెంట్స్ వాళ్ళకి పెన్నీ స్టాక్స్ రికమెండేషన్ చేస్తున్నారు. స్టాక్ రికమెండేషన్. రికమెండేషన్ టిప్స్, చేస్తున్నారు. టిప్స్ అడ్వైజరీ. యెస్. టిప్స్ ఇస్తున్నారు. అది కూడా పెన్నీ స్టాక్స్. హ్మ్. సో, అది ఇవ్వటానికి సెబీ అప్రూవల్ కావాలి. హ్మ్. సో, అది వీళ్ళకి లేదు. ఈ ఆస్థా ఇన్‌స్టిట్యూట్‌కి అది లేదు. హ్మ్. సో, ఇప్పుడు సెబీ అనేది స్క్రూటనింగ్ చేస్తుంది. అసలు వీళ్ళ అకౌంట్స్ ఏంటి? వీళ్ళు ఏ ఫర్మ్స్ మీద ఇచ్చేస్తున్నారు? ఎంతమందికి ఇలాంటి టిప్స్ ఇచ్చారు? హ్మ్. అంటే ఇది కమ్స్ అండర్ ప్రైస్ రిగ్గింగ్. హ్మ్. సో, అలాంటివి చేయకూడదండి. ఇప్పుడు మెయిన్ ఆయన మీద ఉన్న ఎలిగేషన్ అది. హ్మ్. అసలు మార్కెట్‌లో స్కామ్స్ కూడా అదే కదండీ. హ్మ్. హై రిటర్న్స్ అనేదే కదా స్కాము. అది అవునవును. ట్రేడింగ్‌లోనేమో ట్రేడ్ చేసి అక్కడ హై అక్కడ హై రిటర్న్స్ రిటర్న్స్ ఇస్తామని. ఇస్తామని. హ్మ్. స్టాక్స్‌లోకొచ్చేటప్పటికి హ్మ్. మల్టీ బ్యాగర్స్ అని, హ్మ్. డబుల్ అయిపోతాయి, ట్రిపుల్ అయిపోతాయి అనేది ఇప్పుడు అదే కదా మెయిన్ అసలు. హ్మ్. ఇష్యూ అది కదా హ్మ్. ఇన్వెస్ట్‌మెంట్ కమ్యూనిటీలో. హ్మ్. సో, అది చేశారు అనేది ఇక్కడ ఎలిగేషన్ అండి ఈయన మీద.